నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. రైల్వే ఆర్ఆర్బి జేఈ సిబిటి2 మెకానికల్ ప్రిపరేషన్లో మెటీరియల్ సైన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియోలో చూద్దాం. మనకు ఆల్రెడీ సిబిటి2 మెకానికల్ సిలబస్ అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. అయితే ఈ మెటీరియల్ సైన్స్లో నోటిఫికేషన్లో ఉన్న మెన్షన్ చేసిన సిలబస్సే కాకుండా కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో ఒకసారి ఏమేమి చదవాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో అయితే మనకి మెటీరియల్ సైన్స్లో ఫస్ట్ టాపిక్ మనకి మెన్షన్ చేసేది అంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అన్నాడు. సో అందులో మనకు ఒక 10 ప్రాపర్టీస్ మెన్షన్ చేశాడు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ గురించి ఒక 3-4 పాయింట్స్ టైప్లో మనం చదువుకుంటే బెటర్. టెన్జైల్ స్ట్రెంగ్త్, కంప్రెసివ్ స్ట్రెంగ్త్, డక్టిలిటీ, మ్యాలిబిలిటీ, హార్డ్నెస్, టఫ్నెస్, బ్రిటిల్నెస్, ఇంపాక్ట్ స్ట్రెంగ్త్, ఫ్యాటిగ్, క్రీప్ రెసిస్టెన్స్. అయితే ఇందులో మోస్ట్ ఆఫ్ ద టర్మినాలజీ అగైన్ మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్లో కూడా వస్తుంది. సపోజ్ మనము డక్టిలిటీ, ఈ బ్రిటిల్ మెటీరియల్స్, ఈ టర్మినాలజీ మనకి ఫ్యాటిగ్ స్ట్రెంగ్త్, ఇంపాక్ట్ స్ట్రెంగ్త్, టఫ్నెస్, ఈ టర్మినాలజీ అగైన్ మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్లో కూడా వస్తుంది. సో ఈ 10 ప్రాపర్టీస్ అనేవి మనం నీట్గా నోట్స్ రాసుకోవాలి చదువుకొని. అయితే సెకండ్ టాపిక్లో క్లాసిఫికేషన్ ఆఫ్ స్టీల్స్ అన్నాడు. అయితే మనం డైరెక్ట్గా ఓన్లీ క్లాసిఫికేషన్ చదవకుండా ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మనం ఇక్కడ స్టీల్ గురించి, స్టీల్లో ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం యాడ్ చేస్తాము, ఒక్కొక్క ఎలిమెంట్ ఎందుకు యాడ్ చేస్తాం. సపోజ్ మనం క్రోమియం యాడ్ చేసాం అనుకోండి, ఆ క్రోమియం ఎందుకు యాడ్ చేయాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అలా సల్ఫర్ ఎందుకు యాడ్ చేస్తాము, అలాగే సిలికాను, మ్యాంగనీసు, సో నికెల్, ఈ టైప్లో మనం ఏమేమి యాడ్ చేస్తామో వాటి ఇంపార్టెన్స్, ఈ టైప్లో మనం ఎలాయింగ్ ఎలిమెంట్స్ గురించి కూడా మనం చదువుకోవాలి ఈ స్టీల్స్లో. అగైన్ క్యాస్ట్ ఐరన్ టైప్స్ కూడా మనం ఇక్కడ ఈ టాపిక్లో మనకు మెన్షన్ చేయలేదు, బట్ అవి కూడా మనం చదువుకోవాలి, వాటిలో కూడా బిట్స్ వస్తుంటాయి. సో సెకండ్ టాపిక్ అనేది క్లాసిఫికేషన్ ఆఫ్ స్టీల్స్. సో ఇక్కడ మనం ఎక్స్ట్రా చదవాల్సింది స్టీల్ గురించి కూడా, స్టీల్ అలాయింగ్ ఎలిమెంట్స్ గురించి కూడా చదవాలి. అలాగే కొన్నిసార్లు స్టీల్ మేకింగ్ గురించి కూడా మనకు బిట్స్ వస్తున్నాయి. మనం బ్లాస్ట్ ఫర్నేస్, కుపోలా ఫర్నేస్, ఇలా వీటి గురించి కూడా మనం ఈ టాపిక్లోనే మనం చదువుకోవాలి. అలాగే టైప్స్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్స్ కూడా చదవాలి. సో అగైన్ మైల్డ్ స్టీల్, ఎలా స్టీల్స్ అడిగాడు. సో వాడు మెన్షన్ చేసిన టాపిక్స్ అవి సిలబస్లోనే. సో వీడు మెన్షన్ చేసినవి కాకుండా ఎక్స్ట్రాగా మనం చదువుకోవాల్సినవి ఇంకా వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు, ఐరన్ కార్బన్ డయాగ్రామ్. సో ఆ ఐరన్ కార్బన్ డయాగ్రామ్ కూడా మనం చదువుకోవాలి. సో అది ఇంపార్టెంట్ మనం. సో బెటర్ ఏంటంటే ఒకసారి ఆ డయాగ్రామ్ కూడా ప్రాక్టీస్ చేస్తే ఎక్కడెక్కడ ఆ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఈజీగా గుర్తుంటాయి మనకి. ఓకే, థర్డ్ టాపిక్ మనకి సిలబస్లో మెన్షన్ చేసింది ఇంపార్టెన్స్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్. సో హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ మనకు చాలా ఉన్నాయి. సో అనీలింగ్, నార్మలైజింగ్, హార్డనింగ్, టెంపరింగ్, కార్బరైజింగ్, నైట్రైడింగ్, సైనైడింగ్. సో ఇందులో వీడి సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ అని చదవాలి. సో వాటితో పాటు ఇక్కడ మనకి ట్రిపుల్ టీ డయాగ్రామ్ మనకి ఆ టర్మినాలజీ ఇక్కడ ఇవ్వలేదు. సో అది కూడా మనం చదువుకోవాలి, ట్రిపుల్ టీ డయాగ్రామ్. సో అది కూడా ఇంపార్టెంట్. వీటితో పాటు ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ అంటే మనకి క్రిస్టల్ స్ట్రక్చర్ గురించి మనం కూడా మనకు కొన్ని బేసిక్ పాయింట్స్ అయితే చదవాలి. బీసీసీ, క్యూబిక్ స్ట్రక్చర్, బీసీసీ, ఎఫ్సీసీ, ఇవన్నీ కూడా. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ మన సిలబస్లో మెన్షన్ చేయండి. ఐరన్ కార్బన్ డయాగ్రామ్ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడే ఎలక్ట్రోప్స్ ఆఫ్ ఐరన్స్ ఉంటాయి మనకి. ఆల్ఫా ఐరన్, బీటా ఐరన్, గామా ఐరన్. మనకి ఎలా అయితే కార్బన్కి ఎలక్ట్రోప్స్ కెమిస్ట్రీలో చదివామో అలాగే ఇక్కడ కూడా ఐరన్ ఎలక్ట్రోప్స్, ఆల్ఫా, బీటా, గామా ఐరన్, వాటి యొక్క స్ట్రక్చర్స్ కూడా అడుగుతుంటాడు. సో మన ఐరన్ కార్బన్ డయాగ్రామ్ నేర్చుకున్నప్పుడే ఆ స్ట్రక్చర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఫైనల్గా అయితే మన సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ కాకుండా ఎక్స్ట్రా టాపిక్స్ అయితే టైప్స్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ చదువుకోవాలి. ఫస్ట్ది ఐరన్ కార్బన్ డయాగ్రామ్ చూడాలి. అలాగే స్టీల్ అలాయింగ్ ఎలిమెంట్స్ చూడాలి. అలాగే ఈ బ్లాస్ట్ ఫర్నేస్, కుపోలా ఫర్నేస్, వీటి గురించి కూడా చూడాలి. అలాగే హీట్ ట్రీట్మెంట్లో వచ్చేసరికి ట్రిపుల్ టీ డయాగ్రామ్ కూడా చూడాలి. సో మనకి సిలబస్లో మెన్షన్ చేసినవి కాకుండా ఈ ఎక్స్ట్రా టాపిక్స్ కూడా మనం చదువుకుంటే బిట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మనం అటెంప్ట్ చేయొచ్చు. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనము ఈ బిట్స్ సాల్వ్ చేసేటప్పుడు మోస్ట్లీ ప్రీవియస్ పేపర్ బిట్లే సాల్వ్ చేయండి. మ్యాక్సిమం మనకి సపోజ్ నేను ఒక పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. అందులో
దగ్గర దగ్గర 300+ బిట్స్ ఉన్నాయి. సో అవి సరిపోతాయి నాకు తెలిసి. సో ఇంకా మీరు ఎక్స్ట్రా బిట్స్ మనం సాల్వ్ చేద్దాం అనుకుంటే ఎస్ఎస్సి జేఈ ప్రీవియస్ పేపర్లు కూడా సాల్వ్ చేయండి. సో మోస్ట్లీ అన్ని కాన్సెప్ట్స్ కూడా కవర్ అవుతాయి మ్యాక్సిమం. సో ఆర్ఆర్బి జేఈ ప్రీవియస్ పేపర్స్, ఎస్ఎస్సి జేఈ ప్రీవియస్ పేపర్స్, ఈ బిట్స్ సాల్వ్ చేస్తే మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కూడా కవర్ అవుతాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంపల్సరీ బిట్స్ అనేవి 3 to 4 times రివిజన్ చేస్తేనే మనకి గుర్తుంటాయి. ఇవి మెటీరియల్ సైన్స్లో చదవాల్సిన టాపిక్స్. సో నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకో సబ్జెక్ట్ అనేది నేను చెప్తాను ఏమేమి చదవాలనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.